హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను కమ్మగా ఎంతో రుచిగా ఉండే శనగిత్తనాల రోటి పచ్చడి అంటే పల్లి రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఓ ప్యాన్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇందులోనే మీ స్పైస్ లెవెల్ బట్టి చిల్లీస్ అండ్ పచ్చి టమాటోస్ ఉంటే యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీకి. ఇక్కడైతే 3 టమాటోస్ని ఇలా హాఫ్ కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. అండ్ ముందుగానే పల్లీలు అనేది రోస్ట్ చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని వాటర్ అన్ని ఇమిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇవి ఇలా వాటర్ అన్ని ఇమిరిపోయినాక ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోండి. మీడియం హీట్లో ఇవి రోస్ట్ చేసుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తాయి, అంతవరకు ఇవి రోస్ట్ చేసుకోవాలి. ఈ చట్నీ చాలా బాగుంటుంది. అండ్ ఇలా ఈ కలర్ వస్తాయి. టమాటోస్, చిల్లీస్ ఇవన్నీ మంచిగా మగ్గిపోయినాయి. అండ్ ఇప్పుడు ఇవన్నీ మనం దంచుకుంటాము రోట్లో. ఇదే ప్రాసెస్ మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు. ఇలా ముందుగానే రోల్ అంతా బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ పల్లీలు అనేది యాడ్ చేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నారో అన్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. పల్లీలు అనేది ఇలా దంచుకున్నాక ఇవి పక్కన తీసేసుకోండి. ఇలా దంచుకున్న దాంట్లోనే మనం చిల్లీస్, టొమాటోస్ ఇవన్నీ యాడ్ చేసామంటే సరిగ్గా మెదగవు. సో ఫస్ట్ ఇవి దంచుకొని ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న చిల్లీస్ యాడ్ చేసుకోండి. చిల్లీస్ యాడ్ చేశాక ఇందులోని రోస్ట్ చేసుకున్న కొత్తిమీర అండ్ 3 వెల్లుల్లి యాడ్ చేసుకోండి. అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి బాగా దంచుకోవాలి. ఈ చిల్లీస్ అనేది బాగా మెదగాలి, అంతవరకు ఇవి దంచుకోండి చిల్లీస్ అనేది. ఇలా బాగా దంచుకున్నాక ఇప్పుడు రోస్ట్ చేసుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఇది కూడా అంతే మంచిగా దంచుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, టొమాటోస్, కొత్తిమీర, వెల్లుల్లి ఇవన్నీ దంచుకున్నాక ఇందులోనే సోక్ చేసుకున్న చింతపండు కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేయకండి. చింతపండు యాడ్ చేశాక అది బాగా దంచుకోండి. తర్వాత ఇప్పుడు మనం పల్లి పౌడర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని మంచిగా దంచుకోవాలి. చట్నీ కొంచెం థిక్ అనిపిస్తే సోక్ చేసుకున్న చింతపండు వాటర్ యాడ్ చేసుకోండి. అయినా కూడా థిక్గా ఉంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని అవి బాగా మెదిగే వరకు దంచుకోవాలి. ఇదే ప్రాసెస్ మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు, బట్ రోట్లో దంచుకునేది ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది కంపేర్ టు మిక్సీ. మీతో రోల్ ఉంటేనే చేసుకోండి, లేదంటే ఇది ప్రాసెస్ మిక్సీలో కూడా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అంతే, ఇలా పచ్చడి అనేది బాగా మెదిగినాక ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
పచ్చడి అనేది ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఆనియన్స్ యాడ్ చేయకుండా ఉండేది. అదే ఆనియన్స్ యాడ్ చేస్తే కంప్లీట్ చేసేయాలి. అండ్ ఇలా కావాల్సినన్ని ఆనియన్స్ ఇలా చిన్నగా చాప్ చేసుకోండి. అవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతే. శనక్కాయ రోటి పచ్చడి అనేది రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద అండ్ పల్లి చట్నీ మేము ఎక్కువ చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమ వాళ్ళకే తెలుస్తుంది ఈ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది. అండ్ ఇది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కానీ ఈ పచ్చడి అనేది ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.